శేఖర్ అనే వ్యక్తి ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తుంటే అక్కడ ఒకటే స్పాట్లో ముష్టివాడు కూర్చొని ఉండడం చూశాడంట. ఎందుకో ఆ ముష్టివాడికి ఒక 2000 ఇవ్వాలనిపించిందంట ఒకరోజు. అలాగా ఒక 2000 ఇచ్చాడంట. ఇవ్వగానే ఆ ముష్టివాడి ఫేస్లో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి చాలా హ్యాపీనెస్ కనిపించిందంట. ఆ హ్యాపీనెస్ చూసి ఆ శేఖర్ అనుకున్నాడంట, ఎవ్రీ మంత్ ఫస్ట్ శాలరీ పడగానే ఒక 2000 అతనికి ఇచ్చేయాలి అనుకున్నాడంట. అలాగా ఇస్తూనే ఉన్నాడంట. కొన్ని రోజులకి ఆ ముష్టివాడు థ్యాంక్స్ చెప్పడం తగ్గించేశాడంట. వెయ్యి అన్నట్టుగా మర్చిపోయాడంట. అయితే ఒకరోజు ఒక 1 మంత్ అంటే ఒక నెల 1500 వేసాడట. ఆ తర్వాత నెల 500 వేసాడంట. 1500 వేసినప్పుడు చాలా కోపంగా చూశాడంట. 500 వేసినప్పుడు ఇంకా అతన్ని పట్టుకొని, ఏంటి ఎప్పుడు 2000 ఇస్తావు కదా, నా 2000 నాకు ఇవ్వకుండా 500 వేసావేంటి అని అడిగాడంట. అడిగితే ఇంట్లో ఖర్చులు పెరిగాయి, ఈసారి మా బాబు బర్త్డే ఉంది, అతనికి గిఫ్ట్ కొనాలి అని చెప్పేసి అన్నాడంట. నువ్వు నాకేసి 2000 నుంచి నువ్వు గిఫ్ట్ కొంటున్నావా, నా 2000 నాకు ఇచ్చే అన్నాడంట. శేఖర్ ఏం మాట్లాడుకున్నా అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. స్టోరీ ఆఫ్ ది మోరల్ ఏంటో చెప్పండి. ఏంటంటే మనం కంటిన్యూస్గా హెల్ప్ చేస్తూ ఉంటే అది హెల్ప్ అని అనుకోరు అవతలి వాళ్ళు, అది వాళ్ళ హక్కుగా ఫీల్ అవుతారు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి.